హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. మనతో సుమలత గారు ఉన్నారు. సో 2 days నుంచి ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో చాలా టాపిక్స్ ఉన్న డాన్సర్స్ అసోసియేషన్లో జరుగుతున్న గొడవల గురించి రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఆ విషయాలపైన ఆవిడ క్లారిటీ ఇచ్చారు ఒక ప్రెస్ మీట్ పెట్టి. అండ్ వాళ్ళకి ఎవరైతే రాజీనామా చేసి బయటకు వెళ్ళారో వాళ్ళ కమిటీ నుంచి, సో వాళ్ళు కూడా కొన్ని ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు వీళ్ళపైన. సో అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఈ ఇష్యూస్ రావడానికి గల రీజన్ ఏంటో ఒకసారి మనం సుమలత గారు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో అండి. సో ఇక్కడ మీరు ఇందాక చాలామందికి క్లారిటీ ఇచ్చున్నారు. అండ్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు 10 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రాడ్ జరిగింది, మనీని మిస్యూజ్ చేయడము ఇలాంటి రకరకాలుగా జరిగినాయి. సో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది అంటున్నారు. అండ్ వాళ్ళలో కొంచెం మంది ఇందాక అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి కూడా సీరియస్ అవ్వడం మేము చూస్తున్నాం. సో అసలు ఏం జరిగింది మేడం? అసలు ఇది ఏదైనా ఒక సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. నిన్న కూడా మీడియా వాళ్ళు వచ్చినప్పుడు మేమేం మాట్లాడలేదు. ఎందుకనంటే మేము అఫీషియల్గా ఒక మీటింగ్ పెట్టి మీకు పూర్తి క్లారిటీ ఇద్దామని. ఇప్పుడు మీకు కూడా విషయం తెలియకపోతే మీరు ఏమంటే అది వేస్తారు. సో మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే మీరు అఫీషియల్గా పెట్టాం. అక్కడ కూడా వాళ్ళు అలా వచ్చి చేయడం అనేది సంస్కారం కాదు. బట్ ఓకే, వాళ్ళ ఆవేదన అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళు 23వ తేదీ రాజీనామా చేశారు. సో రాజీనామా చేసిన సంతకాలు వాళ్ళు చేసింది కూడా టోటల్ బాడీ డిజాల్వ్ చేయమని. అది నేను కరెక్ట్ కాదు అంటున్నా. మీరు ఇప్పుడు నెక్స్ట్ బాడీ కూడా వస్తుంది, ఆ నెక్స్ట్ బాడీ కూడా ఇలానే చేస్తుంది. ఇంకా ఎందుకు, ఇంకా ఎలక్షన్స్ ఎందుకు? సో మేమందరం కూడా ఎలక్ట్ అయిన వాళ్ళం. మేమేం నామినేటెడ్ కాదు మేము. సో అందరం ఎలక్టెడ్ అయినప్పుడు ఒక 10 మంది రిజైన్ చేస్తే మరి నెక్స్ట్ కూడా నాకు పడరు మీరు, అప్పుడు నేను మళ్ళీ ఒక 10 మందితో రిజైన్ చేస్తాను. ఇంతే అయిపోతుందా? ఇంకా ఇదే ఆప్షన్ అవుతుంది నెక్స్ట్. సో ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు రూల్ ఉండకూడదు నాకు తెలిసి. సో ఇందాక మీరు అన్నారు కదా, ఈ ఎలక్షన్ వరకు మీరు వచ్చి 6 months అయింది, ఇంకా 1.5 year అయితే టైం ఉంది. అండ్ ఈ 1.5 year వాళ్ళు కంటెస్ట్ చేయడం కానీ ఏం చేయడం జరగదు. ఇప్పుడు ఏదైతే మీ 26 జరగబోయే ఎలక్షన్లో వాళ్ళు చేయకూడదు అన్నారు. బట్ మీరు ఇది ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ 1.5 year అన్నారు, కానీ వాళ్ళు మాకు పెట్టింది 5 years వరకు కంటెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి ఒక ఆవిడ మాట్లాడడం జరిగింది. అది 14th June రోజు అనుకున్నాం. అది నేను కాదు, సభ్యులే అన్నారు 5 years వాళ్ళు ఇంకా చేయదు. ఎందుకనంటే గతంలో కూడా వీళ్ళు రాజీనామాలు చేశారు. ఇది ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఈ పాయింట్ మిస్ అయింది. ఇదే సభ్యులు కొంతమంది గతంలో కూడా రాజీనామాలు చేశారు. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే, అంటే గతంలో కూడా వీళ్ళు బాడీ డిజాల్వ్ అనే రాజీనామాలు చేశారు, ఇప్పుడు కూడా బాడీ డిజాల్వ్ వల్లనే రాజీనామాలు చేస్తున్నారు. సో వీళ్ళకి ఒక ప్రాసెస్ అయిపోయింది ఇది. సో అలా అవ్వకూడదు అని చెప్పి ఫస్ట్ 5 times చేయకూడదు అని అనుకున్నాం. తర్వాత ఏమైంది, సరే వాళ్ళు ఎక్కువ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఓకే 5 times వద్దులే, అట్లీస్ట్ ఓన్లీ 1 term. అంటే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఇలా చేయాలంటే కూడా ఒక భయం ఉండాలి, ఒక క్రమశిక్షణ చర్య అనేది ఉండాలి అని చెప్పి మేము 1 term అని పెట్టుకున్నాం అంతే. సో అండ్ ఇంకొకటి ఎప్పుడు డిసైడ్ అయిందంటే ఫిఫ్త్ రోజు డిసైడ్ అయింది అది. సో ఈరోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవాళ వరకు ఇవ్వలేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు మేడం. ఇది నేను ఇందాక స్టార్ట్ అయ్యే ముందే ఇచ్చాను. వాళ్ళు లేకపోతే ఎలా వచ్చారు? వాళ్ళు అఫీషియల్గా నేను పెట్టాను కాబట్టి వచ్చారు. అంటే మేము అంతా షూట్స్లో ఉంటాం కదా, అట్లీస్ట్ 1 day బిఫోర్ చెప్పినా కూడా వస్తుంది. మీడియాకి తెలియదండి. ఇప్పుడు నిన్న మీరు వచ్చారు, ఎవరు పిలిచారని వచ్చారు? సో ఇప్పుడు చూసారు ఎలా గొడవ చేశారు. ఇంకా 1 day బిఫోర్ చేసి ఇంకా ప్లానింగ్తో వస్తారు. సో అసోసియేషన్ అభివృద్ధిని మేము దృష్టిలో పెట్టుకుని ఏదైనా ముందడుగు వేస్తాం తప్ప ఇలా ఉన్న వాళ్ళు కొన్ని నిర్ణయాలు ఇలానే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ జానీ మాస్టర్ గారు 18 లక్షల చెక్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే దాని మీద కూడా మాట్లాడుతున్నారు. బికాజ్ ఎందుకంటే ఈ చెక్ వచ్చి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఇవ్వట్లేదు. లేదు, వచ్చింది కూడా నాకు తెలిసి ఒక 3-4 days అయింది. అది ఇప్పటి నుంచి మేము ఈ ఇష్యూలోనే ఉన్నాం కదండి. ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ షేర్ చేసుకుందామంటే కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. యాక్చువల్గా 12 years బ్యాక్ ఒక కేసు ఉండే మాస్టర్ది, అది కొట్టేశారు. అది మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అది. బట్ అది కూడా మాకు చేసుకొని ఇవ్వకుండా చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈ దానిలోనే సరిపోతుంది. అందుకే మాస్టర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేద్దాము అని చెప్పి పెట్టారు. బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక సంస్థ కావచ్చు, లేకపోతే మీకున్న అసోసియేషన్లు ఏదైతే ఉన్నాయో ఇంటర్నల్గా జరగాల్సినవన్నీ కూడా మీడియా వైజ్ కావచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ ప్రెస్కి వెళ్ళిపోతున్నారు, లేదా సోషల్ మీడియాకి వెళ్తున్నారు, రోడ్లోకి వచ్చేస్తున్నారు. సో అంత అలా జరగాల్సింది ఏముంది? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కేవలం 6 months కాదు, ఇక్కడ కరెక్ట్గా పనిచేస్తున్నాం కదా, అదే వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు పళ్ళు ఉన్న చెట్టకే రాళ్ళు అన్నట్టు ఇన్ని రోజులు మరి ఎందుకు రాలేదు? అవినీతి అనేది ఇప్పటిది కాదండి, ఇది 2022 నుంచి తీసామేమో. మరి అప్పుడున్న వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? అప్పుడున్న సెక్రటరీయే ఇప్పుడున్న సెక్రటరీ, మరి ఎందుకు బయటకు తీయలేదు ఇప్పటి వరకు? సో మేము వచ్చిన తర్వాత కరెక్ట్గా పని చేస్తున్నాం. అందుకే మేము ఇద్దరిని, వాళ్ళు సెక్రటరీ అయినా క్యాషియర్ అయినా ఎవరైనా సరే శిక్ష ఒకటే అనే దాని మీదనే మేము పనిచేస్తున్నాం. సో మాది ఏదైనా ఉంటే మా తప్పు చూపించండి, ప్రెసిడెంట్గా మీరు తప్పు చేశారని అడగండి నిలదీసి. మేము 7 మంది కూడా మేము రాజీనామాలు ఎందుకు చేయలేదు? మేము ఏం తప్పులు చేయలేదండి, మేము రాజీనామాలు చేయలేదు.
వీళ్ళు ఇక్కడ రాజీనామా అనేది వాళ్ళు ఏదో పర్సనల్ పని మీద చేయడం కాదు, ఇది బాడీ డిజాల్వ్ చేయాలన్న ప్లాన్తో చేశారు, అది తప్పంటున్నా నేను. ఓకే. సో అంటే కొన్ని లాస్ ప్రకారం, కొన్ని లేబర్ యాక్ట్స్ ప్రకారం ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డిజాల్వ్ చేస్తే కంప్లీట్ బాడీ మొత్తం డిజాల్వ్ చేయాలని ఉంటుంది. సో మీ అసోసియేషన్ ఉందా? ఏదైనా ఉంటే నాకు ఒక్కసారి అలా చూపియండి, నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి. నిజంగా అట్లా ఉంటే మరి ప్రతి బాడీలో కూడా వాళ్ళు మాకు పడదని చెప్పి మరి రిజైన్ చేసేస్తారా? మరి ప్రతి సంవత్సరం డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తారా? నాకు తెలియదు. నిజంగా ఉంటే నాకు చూపియండి, అంటే అట్లీస్ట్ ఒక యూనియన్లో ఇలా ఉందని నాకు కూడా తెలుస్తుంది. మా బైలాస్ ప్రకారం అయితే అలా లేదు. సో ఈ జూలై 26 జరగబోయే ఏదైతే ఉన్నాయో బై ఎలక్షన్స్లో కంప్లీట్ మీకు ఫేవర్గా ఉండే వాళ్ళకి మాత్రమే కంటెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు, దీంట్లో ఏముంది? నాకు తెలియదు, అది మీరు అంటుంటే వింటున్నా. మాకు ఫేవర్గా ఉన్న వాళ్ళు కాదు. నేను అనట్లేదు, యాక్చువల్లీ ఇందాక ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా రావాలంటే కూడా భయపడతారు, కరెక్ట్గా పని చేసే వాళ్ళే వస్తారు. ఎందుకనంటే ఇప్పుడు మేము అవినీతిని చూపిస్తున్నాము, ఇంత జరుగుతుందని చూపిస్తున్నాం, మాతో పని చేయాలంటే ఇప్పుడు భయంతో వస్తారు. నిజాయితీగా పని చేస్తామని అనుకున్న వాళ్ళే వస్తారు.